అందరికీ ప్రైజ్ లార్డ్. ఎడారిలో సెలయేర్లు జూన్ 3 తారీఖు విందామా? అద్దరికి పోదము. మార్కు సువార్త 4:35. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫాన్లు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు. తమ ప్రచండమైన తుఫాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్తా కొట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకి మొరపెట్టారు. మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షం అవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాసం పరీక్షకి గురై ఇంకా దృఢపడటానికి, మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికి, విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఎక్కువ కావడానికి. ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం. క్రీస్తు వాళ్ళని మెల్లిగా గద్దించాడు. మీ విశ్వాసం ఏమైంది? తుఫాను చెలరేగే వేళలో జయ ధ్వానాలను ఎందుకు చేయరు మీరు? జంజమారుతంతో ఎగిసిపడే అలల్లో అరచి చెప్పలేకపోతున్నారెందుకు? ఓ గాలి, ఓ అలల్లారా, మీరు మాకేమీ హాని చేయలేరు. క్రీస్తు మా పడవలో ఉన్నాడు. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకి నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం. నింగిని నేలని ఏకం చేసే తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏ పాటిది అన్న పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళలో ఆ బలాన్ని మీకు ఆయన ఇస్తాడు. నా నావలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలి వానను. అవతలి వైపుకి వెళదాం పదండి అన్నాడు క్రీస్తు. పదండి, మధ్యలో మునిగిపోదాం అనలేదుగా. ప్రైజ్ ది లార్డ్.